ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరము అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా మన కోరికలన్నీ నెరవేరాలని, కష్టాలు ఇంతవరకు కనుక పడుతున్నట్టయితే ఆ కష్టాలు కూడా తీరిపోయి అన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనిద్దాము. ముందుగా ఎవరెవరు ఈ రాశిలోకి చెందుతారో ఒకసారి చూసినట్టయితే విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశిలోకి చెందుతారు. ఒకవేళ మీకు మీ యొక్క రాశి తెలియదు, అదేవిధంగా ఏ నక్షత్రము తెలియదు అని అనుకున్నప్పుడు, ముఖ్యంగా మీ యొక్క పేరులో తో కానీ, నా కానీ, నీ కానీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో గనక మీ యొక్క పేరు ప్రారంభమైనట్టయితే మీరు కూడా మన వృశ్చిక రాశిలోకి చెందినవారుగా గమనించవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆదాయము, ఖర్చు, రాజపూజ్యము, అదేవిధంగా అవమానము వివరాలను కనుక మనం ఒకసారి చూసినట్టయితే వీరికి ఆదాయము 2 గాను, ఖర్చు 14 గాను కనిపిస్తుంది. రాజపూజ్యము 5 గాను, అవమానం 2 గాను కనిపిస్తుంది. అయితే ఖర్చు అనేది ఆదాయం కంటే కాస్త ఎక్కువగాను, అంటే ఆదాయము 2 గాను, ఖర్చు 14 గాను కనిపిస్తుంది. రాజ్యపూజ్యం అయితే ఈ సంవత్సరం వీరికి మంచిగా, అంటే 5 గాను, అవమానము 2 గాను కనిపిస్తుంది. ఇక ఇవి ఈ రాశి వారికి ఉన్నటువంటి వివరాలు. ఇక గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి గురుగ్రహము, అదేవిధంగా కేతుగ్రహము అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో కలుగజేస్తున్నారు. అంటే గురువు మే వరకు చాలా అనుకూలంగా ఉన్నాడు. తర్వాత కేతువు కూడా లాభస్థానంలో మే వరకు సంచారం చేస్తున్నాడు. ఇక గురువు మళ్ళీ నవంబర్ తర్వాత గురువు బలము అనేది వస్తుంది. మళ్ళీ గురువు యొక్క సంచారం నవంబర్ తర్వాత నుంచి కూడా చక్కగా ఈ రాశి వారికి ఉంటుంది. ఇక మనము శని కనుక చూసుకున్నట్టయితే శని కూడా వీరికి పంచమ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. అయితే ఇదివరకు 2.5 సంవత్సరాలు ఏదైతే శని అర్ధాష్టమ శని అని అనుకుంటున్నామో, అర్ధాష్టమ శని దాటిపోయి శని వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మీరు అధిగమించి ఇప్పుడు శని పంచమ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి శని వల్ల ఇబ్బందులు కూడా తొలగిపోయి ఇప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఇక రాహు పంచమ స్థానంలోను, తర్వాత చతుర్థ స్థానంలోను, అంటే 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఇవి స్థూలంగా మనకి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. వీటిని ఆధారంగా చేసుకొని మనం ఫలితాలు కనుక చూసినట్టయితే గురుగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు మీరు మే మాసం వరకు, తర్వాత నవంబర్ నుంచి కూడా, అక్టోబర్ తర్వాత నుంచి కూడా గురుగ్రహం వల్ల చక్కటి ఫలితాలు పొందుతున్నారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ప్రేమలో ఉన్నట్టయితే వివాహానికి అది దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, తర్వాత సంతోషము అనేది పెరుగుతుంది. మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందము, సంతోషము అనేది ఈ సంవత్సరంలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పనిచేసే చోట గుర్తింపు అనేది పెరుగుతుంది. ఆరోగ్యము అనేది మెరుగుపడుతుంది. లాభస్థానం పైన గురుదృష్టి ఉండడం వల్ల అనేక విధాలుగా లాభము కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనలాభము, అనుకూలతలు కూడా అనేక విధాలుగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. వ్యాపారంలో వ్యాపార పార్ట్నర్స్ వల్ల అనుకూలత అనేది ఉంటుంది. మీరు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అనేవి ఈ సంవత్సరము మెరుగుపడతాయి. తద్వారా వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. ఇక చూసినట్టయితే కేతు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతు వల్ల కూడా అనేక విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా బంధువుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ మంచి
సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశాలు మనకి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతున్నాయి. ఉన్నత విద్య చేసేవారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా సంతానం కోరుకునే వారికి కూడా సంతానం కలుగుతుంది. అయితే సంతానము కాస్త శ్రమించడం తర్వాత ముఖ్యంగా కాస్త ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎందువల్లంటే రాహు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ చివరికి మీకు మీ యొక్క కోరికలు మాత్రం తప్పకుండా నెరవేరేటటువంటి అవకాశాలు మనకి వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే భాగ్యము లక్కు అనేది కూడా కలిసి వస్తుంది. నవంబర్ నుంచి కూడా మీకు భాగ్యము లక్కు అనేది కలిసి వస్తుంది, అభివృద్ధి ఉంటుంది. ధార్మికతకు స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి పనుల్లో మీకు ఇంట్రెస్ట్ అనేది ఈ సంవత్సరము పెరుగుతుంది. పెద్దలతో గురువులతో మంచి సంబంధాలు పెరుగుతాయి. మీ తండ్రి గారితో ప్రేమగా ఉంటారు. ఒకవేళ అభిప్రాయ భేదాలు కనుక ఉన్నట్టయితే ఆ అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోయి అభివృద్ధి ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు ప్రమోషన్స్ పొందేటటువంటి అవకాశాలు కూడా మనకు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి లాభాలు కూడా ఉంటాయి. తర్వాత సోషల్ లైఫ్ బాగుంటుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి మీకు పెరిగేటటువంటి అవకాశాలు మనకి వృశ్చిక రాశి వారికి ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అయితే ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే పంచమ స్థానము ఇప్పటివరకు అనుకున్నట్టుగా ఆ పంచమ స్థానం పైన శని రాహు ఇద్దరి దృష్టి మనకు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సంతాన విషయంలో కాస్త ఆలస్యము అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అదేవిధంగా రాహు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు, మానసికంగా కాస్త ఆలోచనలు ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఉండేటటువంటి అవకాశాలు మనకి రాహుగ్రహం వల్ల కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేతువు కూడా దశమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కేతువు ఎప్పుడైతే మనకు జూన్ తర్వాత నుంచి వృత్తిలో మార్పులు కూడా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్టులో వేరే ప్రాజెక్టు మారడము, లేదా వేరే డిపార్ట్మెంట్కు మారడము, లేదా వేరే ఉద్యోగము కొన్ని సందర్భాల్లో మారేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది. అవి కూడా మీకు లాభదాయకంగానే మనకి ఉండే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశివారు కావాలనుకున్నప్పుడు ముఖ్యంగా పరిహారాలు కనుక చూసినట్టయితే గురుగ్రహము, శనిగ్రహము, రాహు, కేతువు ఈ 4 గ్రహాల పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా శనిగ్రహము, రాహుగ్రహము ఈ 2 గ్రహాల యొక్క ఫలితాలు పరిహారాలు చేసుకోవడం వల్ల ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పెరుగుతాయి. గురుగ్రహం దాదాపుగా మీకు జూన్ నుంచి అక్టోబర్ మాసం మధ్యలో గురు యొక్క సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఆ సమయంలో గురుగ్రహం యొక్క పరిహారాలు చేసుకోండి. శని మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు, రాహు పంచమ చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరంలో వీలైనప్పుడు ఎప్పుడైనా సరే శనిగ్రహానికి రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక కేతు గ్రహము జూన్ తర్వాత నుంచి మీకు ప్రతికూలంగా దశమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి జూన్ తర్వాత కేతు గ్రహం యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు ఈ వృశ్చిక రాశి వారికి ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలగకుండా అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక శని గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే శనీశ్వరునికి శనిదేవునికి నైవేద్యాలు నల్లని నువ్వులు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మనకు నల్ల నువ్వులతో చేసినటువంటి నూనెతో దీపం వెలిగించడం ద్వారా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనం పొందవచ్చు. అంతేకాకుండా దానం వల్ల కూడా శనిగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు. నల్లని వస్త్రాలు, నల్లని ఇనుమును కూడా దానం చేయడం వల్ల శనీశ్వరుని యొక్క దోషాలు తొలగిపోతాయి. గోశాల లేదా అనాథాశ్రయాలకు వెళ్ళి ఆహార దానం చేయడం ద్వారా కూడా శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. అంతేకాకుండా మంగళవారము, శనివారము
హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా మనకు శని వల్ల కలుగుతున్న బాధలకు మనం విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా మనం ఇంకా చూసినట్టయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా ధర్మ మార్గంలో నడవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా గమనించండి. ఎవరికి మనకు కీడు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా ఒక డిసిప్లిన్డ్గా, ఒక క్రమబద్ధంగా గనక ఉన్నట్టయితే శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు. ఎవరైతే నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటారో వారికి శనీశ్వరుని వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఎటువంటివి ఉండవు. అలాంటి ఇబ్బందులు అనేవి శనీశ్వరుని వల్ల కలగవు అని గుర్తించండి. అంతేకాకుండా శనీశ్వరుని యొక్క హోమము కూడా మీకు బాగా శనీశ్వరుని వల్ల ఇబ్బంది కలుగుతున్నట్టయితే శనీశ్వరునికి సంబంధించినటువంటి హోమ జపాలు కూడా చేయించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి శనీశ్వరునికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఇక రాహుగ్రహం వల్ల కలిగినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలను ఒకసారి చూసినట్టయితే రాహు బీజ మంత్రము ఓం భ్రాం బ్రీం బ్రౌం సహ రాహవేన్ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠించడం వల్ల రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాహు కాలంలో ఏదైతే మనకు ప్రతిరోజు వస్తుందో ఆ రాహు కాలంలో ఈ రాహు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల ఇంకా అధికమైనటువంటి ఫలితాలను మనము పొందవచ్చు. ఇక చూసినట్టయితే శివునికి అభిషేకం చేయడం వల్ల కూడా రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. అదేవిధంగా శివలింగం లేదా కాలభైరవునికి నల్లటి నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనము మంచి ఫలితాలు పొందవచ్చు. నాగదేవతకి ముఖ్యంగా పాలతో కానీ లేదా పంచామృతం కానీ అభిషేకం చేయడం వల్ల మనకు రాహువు వల్ల కలిగేటటువంటి బాధలు తొలగించుకోవచ్చు. ఇక చూసినట్టయితే రాహుకేతు యొక్క శాంతి పూజ వల్ల కూడా మీకు వీలైనప్పుడు రాహుకేతుల యొక్క శాంతి పూజ చేసుకోవడం వల్ల కూడా మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలను మనము తొలగించుకోవచ్చు. అదేవిధంగా శివుడి ఆలయంలో ముఖ్యంగా ఈ రాహుకేతుల యొక్క పూజను జరిపించాలి. లేదా శ్రీకాళహస్తి ఆలయంలో కూడా పూజలు జరిపించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా ప్రతి శనివారము రాహుకాల సమయంలో శివాలయంలో శివునికి అభిషేకం చేయడం ద్వారా కూడా రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనము తొలగించుకోవచ్చు. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగడమే కాకుండా రాహుగ్రహం వల్ల అనుకూలత, రాహుగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి మీ రాశి ఫలితాలు. ఇక అందరికీ ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు కలగాలి, మంచి జరగాలి, మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి, ధనధాన్యాలు అదేవిధంగా ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.